ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులు ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాష్ట్రాకులతో కలిసి పాల్గొన్నారు. ఓదిర మండలం కొల్నూరు గ్రామం చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘన స్వాగతం పలికారు. అనంతరం 13,30,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన పెద్దపల్లి నుంచి ఓదెల వయా కొత్తపల్లి కొల్నూరు వరకు వెళ్లే రోడ్డును 1,56,00,000 వ్యయంతో నిర్మించిన కొల్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామాన్ని చేరుకున్న మంత్రులు అక్కడ తిరుమల ఆయిల్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిచే 170 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రుల బృందం శంకుస్థాపన చేసి అనంతరం కాల్వ శ్రీరాంపూర్ రెడ్డి గార్డెన్స్ లో ఆయిల్ పామ్ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు తమ అనుభవాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయిల్ పామ్ సాగు, అంతర పంటల సాగు, వాటితో వచ్చే ఆదాయం వంటి పలు అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రైతు గత సంవత్సరం నుండి 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నామని, సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. నీటిపారుదల, విద్యుత్ రంగం, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలనే సంకల్పంతో రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి ₹1,00,000 వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశామని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఇప్పటి వరకు 2,500 ఎకరాల వరకు మాత్రమే జరిగిందని, ప్రస్తుత సంవత్సరం ఆయిల్ ఫామ్ విస్తీర్ణం 10,000 ఎకరాలకు పెరగాలని, ఆసక్తిగల రైతులందరినీ ఆయిల్ ఫామ్ దిశగా మళ్లించాలని అన్నారు. ఆయిల్ పామ్ పంట మొదటి 3 సంవత్సరాలు అంతర పంట ద్వారా ఆదాయం వస్తుందని, రైతులు పొద్దుతిరుగుడు అంతర పంట కింద వేస్తే ఇదే కంపెనీ మద్దతు ధరపై కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ అధికారుల సూచనలు రైతులు పాటించాలని అన్నారు. మనకు అందుబాటులో ఉన్న భూమిలోనే ఎక్కువ పంటలు పండించాలని, రైతులు పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. మనకు అవసరమైన అన్ని రకాల నేలల, వాతావరణం, వనరులు అందుబాటులో ఉన్నాయని వీటిని వినియోగించుకోవాలని అన్నారు. మన దేశానికి ఆయిల్ పామ్ 100 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని, కానీ మన దగ్గర ప్రస్తుతం కేవలం 3,96,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పండుతుందని, మిగిలిన ఇండోనేషియా, మలేషియా వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా పామాయిల్ పండిస్తుంది తెలుగు రాష్ట్రాలు మాత్రమే. ప్రతి ఎకరానికి 3-4 సంవత్సరాల సమయానికి పామాయిల్ రైతుకు 51,000 సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ మొక్కలకు, మందులకు డ్రిప్ ఏర్పాటు సైతం సబ్సిడీ అందజేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు వినియోగించుకొని ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని మంత్రి సూచించారు. తుఫాను, కరువు వల్ల పామాయిల్ పంటకు ఇబ్బంది లేదని, ఈ పంటకు కోతులు పెడతా ఉందని, అధికంగా కూలీలు అవసరం లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తూ పామాయిల్ పంట సాగు అధికంగా జరిగేలా చూడాలని మంత్రి కోరారు. భూమి ఉన్న ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా పామాయిల్ పంట సాగు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్క రైతు అవకాశం ఉన్న మేర పామాయిల్ పంట సాగు జరిగేలా చూడాలని మంత్రి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రానికి, దేశానికి సరిపోయేటటువంటి ఆయిల్ పామ్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పండించే శక్తి మా రైతాంగానికి ఉంది. ఇప్పటికీ మనం ఈ సంవత్సరం పెట్టుకున్న టార్గెట్ 10 లక్షల ఎకరాలు వేయాలని, కానీ మన దగ్గర కొన్ని లక్షల ఎకరాలు భూమి ఉంది. మనం ఇంకా 70 లక్షల ఎకరాలు భూమి వేసుకోవచ్చు. కాబట్టి దయచేసి రైతాంగం ఆలోచన చేయండి. తప్పకుండా మా ప్రాంత రైతులు నిశ్చింతగా, నిర్భయంగా కాలు మీద కాలు వేసుకొని బతుకుతున్నారంటే అది పామాయిల్ రైతు అక్కడికే సాధ్యపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎవరైనా వచ్చి చూసారా మా ప్రాంతం? వచ్చారా? రాదు బయట. కాబట్టి ఇక్కడ వేదిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్తున్నా, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు యువకుడు, ఆయన 7 నియోజకవర్గాల్లో కూడా 7 పదులు 70,000 ఎకరాలు ఈ సంవత్సరం ఏర్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు ఎకరానికి ఖర్చులు పోగా 1,00,000 వరకు ఆదాయం వస్తుందని, దీనికి కోతులు పెడుతోందని, రైతుల వద్ద నుంచి పామాయిల్ కొనుగోలు చేసేందుకు తిరుమల ఆయిల్ కెమికల్స్ కంపెనీ ద్వారా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మనకు అవసరమున్న తినే ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు విస్తరించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ పనిచేస్తుందని,
మన పెద్దపల్లి జిల్లాలో సైతం 45,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు జరగాలని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా ఆర్టీసీ సంస్థ బలోపేతమవుతుందని స్థానిక శాసనసభ్యుల డిమాండ్ మేరకు పెద్దపల్లిలో నూతన బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నిన్న ₹1,00,000 వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ₹1,00,000 వరకు రుణం ఉన్న దాదాపు 30,000 మంది రైతులకు ₹150 కోట్ల మాఫీ చేశామని అన్నారు. రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు మొట్టమొదటి ప్రోగ్రాంకి వచ్చినారు. నేను నిమిషం చెప్పగానే కూతురు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారి స్వాగతించుకోలేకపోతాను. ముందు వరుసలో కొడతలేదు రైతులు కాదు కదా. ఇదే ఒక చారిత్రాత్మక ఘట్టం. భారతదేశ చరిత్రలో అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీగా మే 6 తారీఖు నాడు రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసి పెట్టింది. చాలా మందికి అనుమానం ఉంటే నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు, నిజంగా ఇది కలనా నిజమా మాకు అవుతుందని అనుకోలే. గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని 4-5 ఒకటి మనమందరం సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఏ నెలలు కావచ్చు, చాలా మంది మధ్యలో అనుమానాలు రేగించింది. ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు, ఈ ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని పని చేయకుండా చూడాలి, ఈ ప్రభుత్వానికి ఎక్కడ వారు ముందుకు పోతే అక్కడ కాలికి అడ్డం నిలబడదామని ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నారు ఎమ్మెల్యేలు. మొదలైంది మా పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏమన్నారు, ఇది అయితేనా సాధ్యమైందా అన్నారు. ఏమన్నారు మన మంత్రివర్యులు 64 కోట్ల మంది ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ప్రభుత్వ విధానం వల్ల ఆలోచన మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 170 కోట్లతో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పామాయిల్ సాగు చేసిన రైతులకు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు టి భానుప్రసాద్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు జిఆర్నశ్రీ, జీవీఈ శ్యామ్ ప్రసాద్ లాల్, డీసీపీ ఎం చేతన, రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, పామాయిల్ ఫ్యాక్టరీ సీఈఓ కేశవ్ కళ్యాణ్కర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.